పుత్రుడై మనల్ని విమోచించిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామమున మీకందరికీ శుభాభివందనాలు. అయ్యా, ఆర్ యు ఏబుల్ టు లిజన్? అంశం ఏంటంటే దేవుని ఆసక్తి. జీల్ ఆఫ్ ద లార్డ్. మరి దేవుని ఆసక్తి, మరి మనకైతే చాలా విషయాల మీద ఆసక్తి ఉంటుంది. ఎన్నో రకాలుగా ఏది డబ్బు సంపాదిద్దామా, లేదా కార్లు కొన్నామా, ఇల్లు కొన్నామా, ఉద్యోగాలు చేద్దామా, పెద్ద పొజిషన్లో ఉన్నామా, మంత్రి అవుదామా, రాజకీయవేత్త అవుదామా, ఏదో ఒకటి ఉంటుంది మనకి. పెద్ద మన ఆసక్తి అంతా వేరుగా ఉంటుంది, మన ఇంట్రెస్ట్ అంతా వేరుగా ఉంటుంది, మన జీలు అంతా వేరుగా ఉంటుంది. కానీ దేవుని యొక్క ఆసక్తి మన మీద ఏముందన్నది ఇది నన్ను కొన్ని వచనాలు చూసుకున్నాం. కాబట్టి ప్రియులారా, మరి ముందుగా ఒక పాఠ్య భాగాన్ని మనం చదువుకుందాం. ఇప్పుడు పాడిన పాట ఏది, దేవాన్ని ముఖం నాకు దాసకం అన్నది ఈ నేను చెప్పబోయే వర్తమానానికి అనుకూలంగా ప్యారలల్ టు దిస్, ఇన్ లైన్ విత్ దిస్ అట్లాగా ఉంటుంది. కాబట్టి ఆ దాంట్లో చాలా చక్కగా ఎవరైనా కానీ మీరు 27వ కీర్తన, ఎప్పుడు దావీదు కీర్తన, దాన్ని బాగా చక్కగా చదవండి. భలే ఉంది అది. అది ఒక ప్రార్థన. మనం వచ్చింది ప్రేయర్, దీనికి వచ్చాము, డిసిపుల్ ప్రేయర్ ఫెలోషిప్కి వచ్చాము. ప్రేయర్ ఫెలోషిప్ లో ఈ 27వ అధ్యాయం ఉండే కీర్తనలో చాలా ముఖ్యమైనది, చాలా చక్కని కూడాను. దాంట్లో అన్ని రకాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రజెంట్ వాతావరణానికి, ఫ్యూచర్ వాతావరణానికి, పాస్ట్ వాతావరణానికి అన్నిటికి సంబంధించిన దాంట్లో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఆ 27వ కీర్తన చదవాలని నేను ఆశిస్తున్నాను. మీరు చదవటమే కాదు, మీ బిడ్డలకు కూడా నేర్పించండి అది చదవాలని. దాంట్లో చాలా ఆసక్తికరాల విషయం, డే టు డే రన్నింగ్ ఎట్లా జరుగుతుంది అన్నది. కాబట్టి మనం ఈ దిన విషయంగా దేవుని ఆసక్తి ఎట్లా ఉంటుంది, ఏ రకంగా ఉంటుంది ఆయన అన్నది కొన్ని విషయాలు ఆలోచిద్దాం. ముందుగా యెషయా 2 రాజులు, 2 కింగ్స్ 19th చాప్టర్ వర్సెస్ 29, 30, 31. 2 కింగ్స్ మళ్ళొకసారి చెప్తున్నాను. 2వ రాజులో 19వ అధ్యాయం 19th చాప్టర్ 29వ వచనం, 30వ వచనం, 31వ వచనం నేనే చదివి మీకు వినిపిస్తాను. సన్నయ్య, మరియు యెషయా చెప్పింది ఏమనగా, హిజ్కియా నీకు ఇదే సూచన, ఈ సంవత్సరం దానంతటే పండు ధాన్యమును, 2వ సంవత్సరంలో దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు, 3వ సంవత్సరంలో మీరు విత్తనం ఇచ్చి చేరుకోయుదురు, ద్రాక్ష తోటలో వాటి ఫలములు అనుభవించుదురు. యూదా వంశంలో తప్పించుకున్న శేషం ఇంకనూ క్రిందికి వేర్చని మీదికి ఎదిగి ఫలించును. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్ ఇట్ ఈస్. యూదా వంశంలో తప్పించుకున్న శేషం ఇంకనూ క్రిందికి వేరుదని, వేరే కిందకి పోయి మీదికి ఎదిగి ఫలించును. వచ్చును, శేషించే వారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు, తప్పించుకున్న వారు సీయోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యముల అధిపతి యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. ఎవరు ఆసక్తి అంటే సైన్యముల అధిపతి యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును. అయ్యా, ఎనీబడీ కెన్ ప్రే. ఎవరైనా ఒకళ్ళు కొంచెం 2 లైన్లు ప్రేయర్ చేయండి విషయం. ఇది 2వ రాజుల గ్రంథం 19వ అధ్యాయం 29, 30, 31 వచనాలు. ప్లీజ్ ప్రే సంబడి. మహాపరిశుద్ధమైన తండ్రి, ప్రేమ స్వరూపిన దేవా, స్తుతుల పాత్రుడా, నీ బంగారు పాదాలకు లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా ప్రభా నాయన, ఈ యొక్క డిసిపుల్ ఫెలోషిప్ ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఇప్పటివరకు నా తండ్రి ప్రారంభం నుంచి ఇప్పటివరకు నా తండ్రి మా సహోదరులు ప్రభా తండ్రి, సహోదరులు ప్రభా కలిసి పాడినటువంటి ప్రభా 3 పాటలను బట్టి ప్రభా నీ కొందనాలు ప్రభా తండ్రి. ప్రభా తండ్రి చక్కని స్వరాలతో చక్కగా పాడడానికి నీ కృపను చూపిస్తూ వచ్చిన ప్రేమను బట్టి నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా ప్రభా నీ ప్రియదాసులనైనా అయా జీవరత్వకులు జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి మరి 2వ రాజుల గ్రంథము నా తండ్రి 19వ అధ్యాయము 26 నుంచి ప్రభా తండ్రి అయినా మరి నా ప్రభా తండ్రి అయినా మరి నీ ప్రియదాసు ప్రభా తండ్రి తండ్రి వాక్యం బోధించినటువంటిగా నీ కృపను దయచేయండి. నీ వాక్యంలోని ఆత్మ ద్వారా ప్రభా నాతో మా అందరితో ప్రభు నువ్వు ఉండి మాట్లాడమని ప్రార్థిస్తుంటున్నాం. నీ వాక్కులు వినగల చెవులు, గ్రహించే మంచి మనస్సును ప్రభా మాకు అనుగ్రహించి నీ యొక్క వాక్యం ద్వారా ప్రభా మేము ప్రభా ఆత్మలో బలపరచబడినట్లుగా, విశ్వాసంలో బలపరచబడినట్లుగా, నీకు మహిమకరంగా ఉండినట్లుగా, నీ స్వరూపులను మార్చబడినట్లుగా నీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అలా ప్రభా నీ ప్రియదాసులైన జీవరత్న అంకులకి
ప్రభు తండ్రి కావాల్సిన మంచి బలమును, శక్తిని, మంచి ఆరోగ్యం దయచేయండి. నీ యొక్క ఆత్మ నింపుదల దయచేయండి. నీ యొక్క ఆత్మాభిషేకంతో నీ ప్రియదాసుని నింపమని ప్రార్థిస్తుంటున్నాను. అన్ని విషయాలు తోడుకొని సహాయపడుతున్నామని, నమ్మకం మహిమ తీసుకొచ్చుకుంటున్నామని, నీ కృపతో నింపి దీవులతో నింపమని యేసుక్రీస్తు వారి శక్తులను ప్రార్థించి వరకొచ్చున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. మరి చదువుకున్న ఈ పాఠ్య భాగంలో 29వ వచనం ఏం చెప్తుందంటే, యెషయా చెప్పింది ఏమనగా, యెషయా ఎవరికి చెప్పారో హిజ్కియా రాజుకి చెప్తా ఉన్నాడు. ఇదే ఒక సూచన అంట. ఏ సూచన అయితే ఈ సంవత్సరం దానంతట అదే పంట పండుతుందంట. మరి వచ్చే సంవత్సరం దాన్ని పిలక పండుతుందంట. 3వ సంవత్సరం మీరు ఇచ్చిన దాన్ని రాజు, యూదా రాజుల్లో 19 రాజులు ఉన్నారు. యూదా దేశాన్ని పరిపాలించిన వాళ్ళు ఈ మొదటి ముగ్గురిని వదిలేస్తే ఈ హిజ్కియా రాజుని కంపేర్ చేయడానికి ఎవరు లేరు. ఇంతకంటే గొప్పవాడు ఎవరు లేరు, తక్కువ వాడు ఎవరు లేరని మరి ఒక ఛాలెంజ్ గా దీంట్లో వచ్చిందని చెప్తా ఉంది. మరి ఈయన కాలంలో ఏం జరిగిందంటే, సన్నరిబు అనే అశ్షూరు రాజు ఈ యెరూషలేముని అటాక్ చేయడానికి వస్తూ ఉంటాడు. ఆయన అప్పటికే నార్థన్ కింగ్డమ్ అంటే ఇజ్రాయెల్ కింగ్డమ్. సాల్మన్ మహారాజు గతించిన తర్వాత ఆయన కొడుకు వచ్చినప్పుడు ఈ ఇజ్రాయెల్ దేశం రెండుగా పోతుంది. ఒకటి నార్థన్ కింగ్డమ్ అని ఇజ్రాయెల్ దేశం అని, సౌత్ లోనేమో యూదా దేశం అని. యూదా దేశంలోనేమో ఇద్దరు వంశస్థులు మాత్రమే ఉంటారు, యూదాను బెన్యామీను. మిగిలిన 10 వంశస్థులేమో నార్థన్ కింగ్డమ్ లో ఉంటారు, ఇజ్రాయెల్లో. అయితే ఇజ్రాయెల్ వాళ్ళు ఈ రాజులు కానీ ఎవరు కానీ దేవునికి భయపడేవాళ్ళు కాకపోవటం వల్ల ఈ సన్నరిబ్ అనే ఈ అశ్షూరు రాజు తేలిగ్గా వాళ్ళని పట్టేసుకుని వాళ్ళని జయిస్తాడు, వాళ్ళ రాజ్యాన్ని కబలిస్తాడు. యూదా రాజ్యానికి వచ్చేవారికి ఏం జరుగుతుందంటే, వీళ్ళు ఈ హిజ్కియా అన్నవాడు చాలా దైవభక్తి గల రాజు. ఈయన 25 సంవత్సరాల వయసులోనే సింహాసనం ఎక్కాడు, 29 సంవత్సరాలు పరిపాలించాడు. ఈయన కాలంలో అంత దైవ భక్తే కానీ రెండోది దేనికి ప్రాధాన్యత ఇవ్వకుండా వచ్చిన ఆయన. అయితే ఈ సన్నరి అని ఆయన ఏం చేస్తాడంటే, ముందుగానే అంటే ఈ హిజ్కియా తండ్రి ఉండాడే, ఆ తండ్రి కప్పం చెల్లిస్తూ ఉంటాడు ఈ అశ్షూరు రాజుకి. హిజ్కియా వచ్చిన తర్వాత నేను దేవుని మనిషిని, దేవుడి దిక్కే చెల్లించాలి కానీ రెండో వాడికి ఎవరు చెల్లించాలి అవసరం లేదన్న ఉద్దేశంతో తను ఏం చేస్తాడంటే మానేస్తాడు కప్పం చెల్లించడం. అందుకని ఆ కోపంతో ఈ సన్నరీబు అశ్షూరు రాజు ఈ యూదా దేశాన్ని మీద దండించుకుంటాడు. ముందుగా వర్తమానం పంపిస్తాను, నేను మీ దేశాన్ని కబలించబోతున్నాను, అటాక్ చేయబోతున్నాను, దూసుకోబోతున్నాను అని. అందుకు అంటే ఏంటంటే ఈయన హిజ్కియాని భయపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉన్నాడు. అప్పుడు హిజ్కియా ఏం చేస్తాడంటే ఆ వచ్చిన విషయాలన్నీ గ్రహించి అధిపతుల ద్వారా అవి తీసుకెళ్లి యెషయాకి, ప్రవక్త అయిన యెషయాకి చెప్తే, యెషయా ఏం చేస్తాడంటే యెషయా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసి దేవుడు ఏమి ఇస్తాడంటే, అరే ఆయన గురించి నువ్వేం భయపడద్దు, శిఖరేయద్దు, నేను చూసుకుంటాను, ఆయన ఏ దిశ నుంచి వచ్చాడో, ఏ మార్గం నుంచి వచ్చాడో ఆ మార్గంకే తిరిగి వెళ్తాడని తిరిగి చెప్తాడు. కానీ అది ఈయన భయపడలేదని చెప్పి అప్పుడు ఈ సన్నరిబు రాజు కొన్ని దేశాల మీద అటాక్ చేస్తూ ఉంటే, రబ్జకి అనే ఈయన అఫీషియల్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో యూదా దేశాన్ని చూడటానికి ఆయన పోయి చెప్తాడు, ఇట్లా ఆయన భయపడలేదు రాజు హిజ్కియా, మరి ఏం చేయమంటామని. అప్పుడు ఏం చెప్తాడంటే, ఆయన దగ్గర 1,85,000 సైన్యం ఉంటుంది ఈ రబ్జకి కంట్రోల్లో. వీళ్ళందరినీ యెరూషలేము చుట్టూ మోహరించమని చెప్తాడు. అప్పటికే యెరూషలేము చుట్టూ అంతా దండెత్తారు, పట్టణాలు, చిన్న ఊర్లు అన్ని పట్టుకున్నారు, అంతా వాళ్ళ వశంలోకి తీసుకున్నారు. ఒక యెరూషలేము మాత్రం మిగిలింది. ఇప్పుడు 1,85,000 సైన్యం చుట్టూ ప్రారి చుట్టూ అంటే ఇజ్రాయెల్ ప్రాకారం చుట్టూ కూడా ఉండి మోహరించి అటాక్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే మరి
యోధా వాళ్ళ దగ్గర సైన్యం ఎంత ఉందంటే 30,000 ఉంది. అది కూడా అవుట్డేటెడ్ సైన్యం, మంచి ట్రైనింగ్ ఇవ్వలేదు, మంచి ఎక్విప్మెంట్ ఏమి లేదు. వీళ్ళైతే ఏది అశ్వరాజులు అయితే మంచి మోడర్న్ గా ఉన్నారు. వాళ్ళు ప్రపంచాన్ని పెద్ద పేరుగాంచిన సైనికులుగా ఉన్నారు. ప్రపంచాన్ని కొల్లగొట్టిన గొప్ప రాజ్యంగా ఉన్నది. అంటే మనం బ్రిటిష్ రాజ్యం, సూర్యుడు అస్తమించిన రాజ్యం అన్నట్టుగా వాళ్ళ అట్లాగా ఉంది. వాళ్ళు ఏ రాజ్యాన్ని అయినా కొట్టగలరు, ఏ దేవుణ్ణి అయినా ఇది చేయగలరు. అట్లాగా ఉన్నారన్నమాట. వాళ్ళు అప్పుడు పంపించినప్పుడు ఏం చెప్తారంటే, ఇప్పుడు మనం చదువుకున్న దాంట్లో ఒక భాగం నేను చెప్తాను. ఆయన ప్రార్థన, ఎవరో హిజ్కియా రాజు యొక్క ప్రార్థన. అప్పుడు ఆయన పంపించిన లెటర్ని తీసుకెళ్ళి ఈసారి యెషయా దగ్గర పంపిస్తున్న ప్రవక్త దగ్గరికి చిన్నగా మందిరంలోనికి పోతాడు. మందిరంలోనికి పోయి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసాను. నేను 15వ వచనం చదువుతున్నాను. ఇట్లా ప్రార్థన చేయడం, కెరూబుల మధ్య నివసించున్న ఇశ్రాయేలు దేవా, భూమి ఆకాశమును కలుగు చేసిన అదృశ్య దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములు యెహోవా కన్నులు తెచ్చి దృష్టించుము, దేవుడిని చెవిని పెట్టు. యెహోవా అశ్షూరు రాజులు ఆ జన్మలను వారి దేశంలో పాడు చేసి వారి దేవతలను, యెహోవా అశ్షూరు రాజులు వాళ్ళు ఏం చేశారంటే జన్మలను వారి దేశంలో పాడు చేసి వారి దేవతలను అగ్నిలో వేసింది నిజమే. అంటే ఏంటి? ఆయన లెటర్లో ఏమైతే రాశాడో, అయ్యా మీ హిజ్కియా ప్రజలకు ఏమని చెప్పినారంటే, గోడ దగ్గర కూర్చున్న రబ్షేకే మీ మిస్గైడ్ చేస్తున్నాడు, మీరేం దేవుడు దేవుడు అంటున్నాడు, దేవుడు ఏం చేయలేడు. కాకపోతే ఎందుకంటే ఇక్కడ కొన్ని విషయాలు పదకొండ వచ్చింది. ఎట్లయితే ఇదిగో అశ్షూరు రాజులు సకల దేశంలో బొత్తిగా నశింపజేసి సంగతి నీకు వినబడింది కదా, నీవు మాత్రం తప్పించుకొని ముందుగా నా పితరును నిర్మూలన చేసిన గోజాను వారు కానీ, ఆరాను వారు కానీ, చెలచేర్లు కానీ, ఇట్లా రాజ్యాలు ఇవన్నీ చెప్తా ఉంటాడు. వాడు కొలగొట్టింది, ఓడించింది ఇవన్నీ. కానీ తమ దేవతల సహాయం వల్ల తప్పించుకొని రా అని ఒక క్వశ్చన్ వేస్తున్నాడు. వాళ్ళకి దేవతలు ఉన్నారు, దేవుళ్ళు ఉన్నారాయా? వాళ్ళు దేవుడి మీద ఆధారపడ్డారు, కానీ వాళ్ళ దేవతలు ఏమైనా తప్పించారా మా దెబ్బ నుండి? కాబట్టి మీరు కూడా మీ దేవుడు మిమ్మల్ని ఏం చేయలేడు, మిమ్మల్ని సహాయం చేయలేడు, మిమ్మల్ని తప్పించలేడు, మీకు విమోచన లేదు, ఏమీ లేదు అని అట్లా మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. అట్లా మాట్లాడి అదే విషయాలు రాసి పంపుతాడు. అందుకే ఈయన ఇక్కడ ఏమన్నాడంటే, వారి దేవతలను అగ్నిలో వేసినది నిజమే అని. వాళ్ళు ఏం చేశారు? పట్టుకున్న దేశాన్ని దేవతలు వాళ్ళు ఇప్పుడు ఇస్తున్నారు ఆ దేవతల బొమ్మలని తీసుకెళ్ళి అగ్నిలో పడేసి కాల్చి వేశారు. అయితే ఆ మాట నిజమే. వాళ్ళు మనల్ని ఏది నన్ను కానీ బెదిరించే మాట నిజమే. ఆ రాజ్యంలో దేవతలు నిజమైన దేవుడు కాక అప్పుడు హిజ్కియా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఆ రాజ్యంలో దేవతలు నిజమైన దేవుడు కాక మనుషుల చేత చేయబడిన కర్రలు రాళ్ళయి కనుక వారిని నిర్మూలన చేసిరి. ఏది వాళ్ళ దేవతలంతా ఏంటి అంటే వాళ్ళు నిజమైన దేవతలు కాదు, మనుషుల చేత చేయబడిన ఏది విగ్రహాలు, కర్రల చేత, రాళ్ళ చేత. కాబట్టి వాళ్ళు నిర్మూలన చేయగలిగారు. యెహోవా మా దేవ, లోకమందున్న సమస్త జన్మలు నీవే నిజంగా అద్వితీయ దేవుడు అని యెహోవా నన్ను తెలుసుకున్నట్టుగా అతని చేతిలో నుండి మమ్మను రక్షింపము, అతని చేతిలో నుండి మమ్మల్ని రక్షింపము. ఇక్కడ మనం చదువుకున్న 31వ వచనంలో ఏం చెప్తున్నాం అంటే, 31వ వచనంలో 31 వారు యెరూషలేము నుండి బయలుదేరుతారు, తప్పించుకునే వారు ఈ సీయోను కొండలోని బయలుదేరుతారు, సైన్య గది యెహోవా ఆసక్తి దీన్ని నెరవేర్చును అంటున్నాడు. కాబట్టి నువ్వే నెరవేర్చాలన్నట్టు, మమ్మల్ని రక్షించము అని. మరి మన ప్రభు ఎందుకు వచ్చాడా అంటే, దేవుడు అసలు ఆసక్తి అసలు దేని మీద ఉంది? ఒక మాటలో చెప్పాలంటే, దేవునికి దేని మీద ఆసక్తి ఉంది? ఇప్పుడు నువ్వు అన్ని తయారు చేయగలిగావు, లడ్డు, బూందీ, ఇవన్నీ, చికెన్, మటన్, బిర్యానీ అన్ని. నీకే శక్తి ఉంది? అన్ని రోజులు తయారు చేసే వాటిలోకి వెళ్తే ఏమైనా ఆసక్తి ఉంటుంది? తినాలని ఏమి ఉండదు కదా. అట్లాగే సర్వాన్ని సృష్టించి దేవుని మీద ఏమి ఆసక్తి ఉంటుంది? ఏ ఆసక్తి ఉండదు కదా. కానీ ఈయన ఇక్కడ దేని మీద ఆసక్తి? దేవునికి సౌరం ఎట్లా వస్తుంది ఏంటన్నది మనం చూసినట్లయితే, ఎందుకని ఈయనకి ఆసక్తి వస్తుంది? మరి ఇజ్రాయెల్ దేశం ఆసక్తి నాశనం అయినప్పుడు రాలేదే? ఎందుకంటే వాళ్ళు తిరుగులాడారు, వాళ్ళు విగ్రహాలను పూజించారు,
వాళ్ళు నిజ దేవుడిని వదిలిపెట్టి మిగిలినది చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ దేవుడే వాళ్ళు ఏది సన్నరేపు చేతికి అప్పచెప్పాడు. మరి ఈ విషయం వచ్చే మరి తను ఏంటి మన దేవుడు తన ఆసక్తి ఏంటి అసలు మరి ఏంటంటే సర్వసృష్టిని ఆధారం చేసి ఆయనకి కావాల్సింది ఏంటి? ఏది కావాలంటే అది సృష్టి చేస్తున్నాడు, దేన్ని చేయాలంటే దాన్ని చేస్తాడు. నదులు చేశాడు, సముద్రాలు చేశాడు, ఆకాశాన్ని చేశాడు, భూమిని చేశాడు. ఆయనకి దేని మీద ఆసక్తి ఉంటుంది? తనకి ఏ ఆసక్తి ఉంటుంది కదా. ఇప్పుడు తండ్రి పిల్లలకి ఏం కావాలో ఆసక్తి ఉంటుంది, కానీ తన సొంత ఆసక్తి తల్లిదండ్రులకు ఎప్పుడు ఉండదు కదా. అది ఎప్పుడు నశించుకోవాలి. పెళ్ళైన కొత్తలో ఏమన్నా ఆసక్తి ఉంటుందేమో కానీ బిడ్డలు పుట్టిన తర్వాత అంతా బిడ్డల కొరకే వాళ్ళ కొరకే అని పోగులాడుతూ ఉంటారు. కాబట్టి ఆసక్తి దేని మీద వస్తుంది? బిడ్డల మీదే వస్తుంది. అంటే తనకి తాను రాదు. నేను అయ్యో ఇవాళ ఇది తినాలి అది తినాలని అనుకోడు. అయ్యో నా పిల్లలు ఏం తింటారు అనుకుంటారు. అట్లాగే దేవుడు కూడా ఆసక్తి ఎట్లా పెంచుకున్నాడంటే ఆయన తను సృష్టి చేసిన దాని మీద దేని మీద తనకు ఆసక్తి లేదు. కానీ తను సృష్టి చేసిన మానవుల మీద కనుక ఎవడైనా శత్రుడు పైకి వస్తున్నాడు అంటే వాడు నిర్మూలన చేయడానికి ప్రయత్నిస్తున్నాడంటే అప్పుడు ఆయనకి ఆసక్తి పెరుగుతుంది. చూద్దాం ఆయన ఆసక్తి ఎట్లా ఉంటుందో. మరి యెషయా గ్రంథానికి వెళ్దాం. యెషయా గ్రంథం 63:15-16. యెషయా 63:15-16. యెషయా chapter 63, 15 and 16. Can somebody read please? యెషయా 63:15-16. నుండి చూడుము, మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాస స్థలం నుండి దృష్టించుము. నీ ఆసక్తి ఏది? నీ శౌర్య కార్యములేవి? నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణిగిపోయినే. మాకు తండ్రివి నీవే. అబ్రహాం మమ్ము నెరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను, యెహోవా నీవే తండ్రి నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. మా విమోచకుడు అని నీకు పేరే కదా. కదా మరి మాకు తండ్రి నువ్వే. అబ్రహాం మాకు ఎరగం, ఎందుకంటే అబ్రహాం ఇప్పుడో చచ్చిపోయి వచ్చాడు. ఆయన మేము ఎరగం. ఇజ్రాయేల్ మమ్మల్ని అంగీకరింపోయిన ఇజ్రాయేల్ ఎవరు? యాకోబు. వారు ఎవరు కూడా అంగీకరింపోయిన వాళ్ళంతా పుట్టారు. ఇప్పుడు ఎవరే అంటే ఉంది, యెహోవా నీవే మా తండ్రి, అనాది కాలం నుండి నీ మా విమోచకుడివి. ఇప్పుడు పరమ నుండి చూడము 15 వచ్చిన చూడన్నా. పరమ నుండి చూడము, ఈ మహోన్నతమైన నీ పరిశుద్ధ స్థలము నుండి దృష్టించము. ఏం దృష్టించాలా? ఈ సన్నిరేపు చేసే దుష్టత్వాన్ని దృష్టించు. వాళ్ళు నీ పట్టణాన్ని పట్టుకోబోతున్నారు. అయితే నీ ఆసక్తి ఏది? ఇప్పుడు క్వశ్చన్ చేస్తా ఉన్నాడు ప్రవక్త. నీ ఆసక్తి ఏది? నీ శౌర్య కార్యం లేవి, నువ్వు చాలా శూరుడివి, గొప్పవాడివి, ఏదైనా చేయగలవు, సైన్యములకు అధిపతి అన్న పేరు నీకుంది. కాబట్టి నీ ఆసక్తి ఏది? ఇప్పుడు నా ఎడల నీకున్న జాలియు నీ వాత్సల్యత అణిగిపోయేనే అంటున్నాడు. నా ఎడల మనం కూడా అంటాం అట్లాగే, ఏంటి ప్రభువా మరి నాకు ఇన్ని కష్టాలు పెట్టి నేను నమ్ముకున్నానే, మరి నా సంగతి ఏంటి, నా కుటుంబం సంగతి, నా బిడ్డల సంగతి ఏంటి, నీ ఆసక్తి నా కుటుంబం మీద నశించిపోయిందా, నా మీద నశించిపోయిందా? నీకోసం నేను ఎంత పాకులాడుతున్నాను, నీ మందిరాన్ని ఎంతగా వృద్ధి చేస్తున్నాను, నీ బిడ్డల కోసం నేను సావాసాలు ఎంతగా అటు ఇటు తిరుగుతూ ఉన్నాను, వానక ఎండడానికి ఎంత కష్టపడుతున్నాను అని. అయితే నీ ఆసక్తి ఏది నాలో? ఇట్స్ ఎ క్వశ్చన్ యూఆర్ ఆస్కింగ్. నీ ఆసక్తి ఏది అని అడుగుతూ ఉన్నాడు. ఏది అన్నప్పుడు మరి ఏం ఆసక్తి ఆయనకి? విమోచకుడు అన్న పేరు ఉంది కదా నీకు. అనాది కాలం నుండి మా విమోచకుడు ఎవరే అంటే యెహోవా దేవుడు అన్నాడు. నువ్వే మా తండ్రివి, నువ్వే మా తల్లివి, నువ్వే మా మిచ్చుడు అని పేరుంది కదా. మరి నీ ఆసక్తి ఎక్కడ అడిగినప్పుడు ఆయన ఏమన్నాడంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 5, 6, 7 వచనాలు చదువుకున్నాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 5, 7. అయ్యా నెట్వర్క్ ఏమైనా ప్రాబ్లం ఉందా? వినపడుతుంది నా మాట? హలో అయ్యా, ఆర్ యు గెటింగ్ మీ? వినపడుతుంది ఎవరికైనా? ఓకే అంకుల్, ఓకే అంకుల్. ఓకే దెన్ దట్స్ ఎనఫ్. సరే, యెషయా 9వ అధ్యాయం 5, 6, 7 చదవండి అన్న. యుద్ధపు సందులను, రక్తంలో పొరలింపబడిన వస్త్రములను, అనగా మనకు శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహించను, ఆయన భుజం
ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తకు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. తర్వాత ఏడోది, ఇది మొదలుకొని మితిలేనికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. న్యాయములను నీతిములను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన సైన్యములకు యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఎవరి ఆసక్తి అంటే ఇప్పుడు దేవుని ఆసక్తి. ఎవరు విమోచు దీన్ని ఎవరి గురించి చెప్పిన ఎలా అయినా మనకి శిశువు పుట్టినో మన కుమారుడు అనుగ్రహింపడిన ఎవరైనా ఎవరే ఈయనకి శిశువు మన కుమారుడు అనుగ్రహం. ఆయన బుధం మీద రాజ్యం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఎవరికయ్యా అతని పేరు? ఈ పేరులో మరి ఇమ్మానుయేల్ ప్రభు అని ఒక ఆయన ఉన్నాడు తెలుసా? ఎవరు ఈయన ఎవరిని గురించి ఈయన చెప్తా ఉన్నాడు ప్రవక్త ఇక్కడ? యేసు ప్రభుని గురించి యేసు ప్రభు వారిని గురించి చెప్తా ఉన్నాడు. సరేనా? ఇది సింపుల్. దీనికి ఎందుకు ఆలోచన చేయాలి? ఇది మొదలుకొని అయితే ఆయన ఆసక్తి ఏంటంట, సైన్యం కట్టుబడి ఆసక్తి కలిగి దీన్ని నెరవేర్చును. అతడు సింహాసనాసీనుడై రాజ్యపాలన చేయను. న్యాయం వలన నీతి వలన రాజ్యమును స్థిరపరచుటకు సర్వకాలము దావీదు సింహాసనం రాజ్యమును నియమించునని చెప్తాను. ఇది మొదలుకొని మితి లేకుండా దాన్ని రుద్దిస్తామని మనం ఇంతకుముందు వచ్చిన విమోచకుడు అని, ఆ విమోచకుడే ఈయన యేసుక్రీస్తు ప్రభు. ఈయన ఎట్లా పుట్టాడో మనకు శిశువు అనుగ్రహింపబడిన ఎవరి ఆసక్తి వల్ల అనుగ్రహింపబడిందయా? యెహోవా దేవుడు వల్ల, మన తండ్రి వల్ల శిశువు అనుగ్రహింపడ్డాడు, కుమారుడు అనుగ్రహింపడ్డాడు, శిశువు పుట్టాడంట. తర్వాత ఆయన భుజం మీద ఏముందంటే రాజ్యభారం అంటున్నాడు. ఏది? ఈ నీతి రాజ్యం, పరలోక రాజ్యం అంతా భారం ఆయన మీద ఉంది. కాబట్టి మనల్ని విమోచించే ఉన్నాడని తన ఆసక్తిని చూపిస్తా ఉన్నాడు సొంతగా. ఇది మాకు విజయం కావాలని, కానీ ఆయనే తన ఆసక్తిని చూపిస్తా ఉన్నాడు. తర్వాత మనం వెళ్ళేట్లయితే రెండో దానికి మరి దాని ఆసక్తి ఇంకా ఎట్లా ఉందంటే 59వ అధ్యాయం 17-18 యెషయా గ్రంథం 57. యెషయా 57:17-18. వారి భోగముల వలన కలిగిన దోషను బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టి నేను నా ముఖము మరుగు చేసుకుని కోపించుతిని. వారు తిరుగుబడి తమకిష్టమైన మార్గం నడుచు వచ్చిరి. నేను వారి 59 యెషయా 59 చదువుతున్నా. 59కి వెళ్ళి 16-17 చదువుతున్నా. సంరక్షకుడు లేకపోవట ఆయన లేకుండా సరిపడను. కాబట్టి ఆయన బాహు చేసెను, ఆయనకు ఆధారను. నీతిని కవచముగా ఆయన ధరించును, రక్షణను తల మీద దండలను వస్త్రముగా వేసుకునను, ఆసక్తిని పై వస్త్రముగా ధరించుకునను. వారికి చేయను. ఇప్పుడు ఏంటి మనం మొట్టమొదటిగా మనం 16వ వచనంలో ఏం చూసామంటే సంరక్షకుడు లేకపోవడం ఆయన చూశాడంట. ఏది? మనకి ఎవరు సంరక్షకుడు లేడు, ప్రతివాడు మనల్ని బెదిరించేవాడు. సన్నరిబ్బ ఎవరో అశ్వర్ రాజు, వాడు వచ్చి యెరూషలేములో వీళ్ళని పట్టుకోవడానికి బెదిరిస్తా ఉన్నాడే. వీళ్ళేమో నిజమైన దేవుడికి పెద్దలో, వీళ్ళు సంరక్షించబడిన వాళ్ళు. మనం కూడా యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించి ప్రతి ఒక్కరం కూడాను మనకి దిక్కు ఎవరు? యేసుక్రీస్తు ప్రభే. అందుకే ఎలాగనగా మీకు శిశువు పుట్టాను, కుమారుడు అనుగ్రహింపబడినని రిపీటెడ్ గా చెప్తా ఉన్నాడు. మళ్ళీ దీంట్లో చూస్తే సంరక్షకుడు లేకపోవడం ఆయన చూశాను, మధ్యవర్తి లేకుండా ఆయన ఆశ్చర్యపడి, మధ్యవర్తి కూడా లేకుండా 1 తిమోతి 2వ అధ్యాయంలో చూస్తే 5వ వచనం ఈ విషయం తెలుసు. మధ్యవర్తి ఎవరు అన్నది ఒకసారి చదువుతారు నాన్న. 1 తిమోతి 2వ అధ్యాయం 5వ వచనం. మధ్యవర్తి దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే.
ఆయన నరుడు. నరుడు సరేనా? ఎవరంట మధ్యవర్తి? ఎవరు నాయన? యేసుక్రీస్తు ప్రభువే మనకు మధ్యవర్తి అని చెప్తా ఉంటాడు. సరేనా? అప్పుడు పౌలు తిమోతికి రాస్తే ఈ మాట చెప్తా ఉన్నాడు. దేవుడు ఒకడే, దేవుడికిను ప్రజలకు మధ్యవర్తి కూడా ఒకటే అంట. కాబట్టి మధ్యవర్తి లేకుండా చూసి ఆశ్చర్యపడినని ఈ వాక్యంలో చెప్తా ఉన్నాడు. సంరక్షణ లేకపోతే ఆయన చూశాడంట. కాబట్టి ఆయన బాగు ఆయన సహాయము చేశాను. ఆయన చెయ్యి సహాయపడుతుంది. ఆయన నీతి ఆయనకి ఆధారం. ఆయన మళ్ళీ ఆ తర్వాత ప్రతిదండంగా వస్త్రంగా చేసుకున్నాను. ఆసక్తిని ఎట్లాగే చేసుకున్నారు? తన ఆసక్తిని పై వస్త్రంగా ధరించుకున్నాను. క్లోక్ అంటారు దీన్ని. అంటే యేసుక్రీస్తు ప్రభు కూడా చెప్తాడు, మీకు 2 కనుక పై వస్త్రాలంటే ఒకటిని దేని వాడికి ఇవ్వమని. అట్లాగే ఆసక్తిని పై వస్త్రంగా, క్లోక్ అనేది ఎట్లాగంటే ప్రొటెక్షన్. ఆ క్లోకు చలికి ఆగుద్ది, ఎండగా ఆగుద్ది, దుమ్ముగా ఆగుద్ది, ధూళిగా ఆగుద్ది, అన్నిటికి కూడా పై వస్త్రం చాలా కవర్ అవుతుందమ్మా. ఓవర్ కోట్ అంటారు మామూలుగా మనవాళ్ళు. ఈ ఓవర్ కోట్ అనేది ఆయన ఆసక్తి అంటే మనకు ఒక రక్షణ కవచంగా పెట్టాలంట. అవును, మరి ఆ రక్షణ కవచం అనేది లేకపోతే ఈనాడు దీంట్లో పోయేది మన ఈ సావాసంలో ఉన్న వాళ్ళు ఎంతమంది కరోనాతో బాధపడేవాళ్ళు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడేవాళ్ళు. దేవుని దయ వలన, ఆయన కృప వలన ఈ నెట్వర్క్ ఏది మన శిష్యుల సావాసంలో ఉన్న వాళ్ళకి ఒక్కరికి కూడాను ఈ ఆపద రానందుకు నేను ఎంతో సంతోషిస్తా ఉన్నాను. ఆయనకి ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఆయన పై వస్త్రం ఈజ్ ఓవర్ కోట్ మనకి ఏదైతే ఇచ్చాడో ఆ నీతి వస్త్రం అన్నది, దాని వలన ఏ తెగులు కూడా మనకు అంటకుండా, మన దేహానికి అంటకుండా దేవుడు మనకు సంరక్షిస్తూ వస్తున్నాడు. కాబట్టి మనం అందరం ఆయన ప్రార్థన చేయాలా, ఆయన స్తుతించాలా, ఆయన ఆరాధించాలా, ఆయన గణపరచాలా, ఆయన కొనియాడాలా, కృతజ్ఞతలు చెల్లించాలా, అన్నిటికంటే ముఖ్యంగా. కాబట్టి ఈ పై వస్త్రమును ఆయన ఓవర్ కోట్గా పై వస్త్రం ఎట్లాగండి, పై వస్త్రమును ఆయన ఆసక్తిని పై వస్త్రంగా ధరించుకుని, ఆసక్తి అనే దాన్ని ఓవర్ కోట్గా తయారు చేసి దాన్ని ధరించుకున్నాడంట. అంటే మనకి ఎట్లాంటి ఆపదలు రాకుండా, ఎట్లాంటి తెగులు రాకుండా, ఎట్లాంటి రోగాలు రాకుండా, ఎట్లాంటి కష్టాలు రాకుండా, ఎట్లాంటి శత్రువుల దాడి రాకుండా, సైతాన్ యొక్క పోట్లు పొడవకుండా అన్నిటినీ సంరక్షించుకోవటానికి ఆయన ఆసక్తి ఉంది. కాబట్టి ఆసక్తిని బట్టి మనల్ని మరి పై వస్త్రంగా ఉండి ఆయన మనల్ని అన్ని రకాలుగా కాపాడుతూ ఉంటాడు. కాబట్టి దేవునికి వందనాలు చెప్పాలి మనం. ఆ రకంగానే మరి ఇక్కడ ఈ భాగానికి వెళ్ళేట్లయితే మళ్ళీ వెనక్కి మళ్ళీ 2వ రాజుల గ్రంథం 19కి వెళ్ళేట్లయితే అక్కడ మళ్ళీ ఈ విషయాన్ని మన దేవుడు ఎట్లాగ దాన్ని నెరవేరుస్తున్నాడు అన్నది చూడవచ్చు. కానీ నేను ఈ విషయం చెప్పే ముందు కొన్ని విషయాలు నేను చెప్తాను. ఎట్లాగంటే ఆయన పై వస్త్రాన్ని ఎట్లాగ 1969లో అమెరికాలో పెద్ద తుఫాను వచ్చింది. పెద్ద తుఫాను వస్తే అది ఎంత అంటే 350 కిలోమీటర్ల వేగంతో వీసిన గాలి అంట, అది 350. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే అన్ని ఆఫీసులు ముగించారు, అన్ని ఏది వ్యాపార సంస్థలు అన్నింటినీ మూసేసి అంతా ఇంటికి పోండి. వాళ్ళ అడ్వైస్ ఏంటంటే బీ ఇన్ ద బాటమ్ మోస్ట్ అంటే ఏమంటారు దాన్ని, బాటమ్ మోస్ట్ బిల్డింగ్ లో బేస్మెంట్ లో ఉండమని చెప్తారు. అయ్యా నా మాటలు వినపడుతున్నాయా? ఆర్ యూ ఏబుల్ టు లిజన్? వినిపిస్తున్నాయి. థ్యాంక్స్ అయ్యా. మరి నేను ఒక్కనే వాక్కున్నట్టుగా ఉంటుంది వినపడకపోతే. సరే, మరి ఏది 1969లో వచ్చిన తుఫాను అమెరికాని ఆ రాష్ట్రం పేరు నేను మర్చిపోయాను. ఆ రాష్ట్రాన్ని ఉడికిపోయింది అనుకో. 350 కిలోమీటర్లు అంటే సామాన్యం. పై కప్పులు లేచిపోతున్నాయి, బిల్డింగ్లు లేచిపోతున్నాయి, అన్ని లేచిపోతున్నాయి. అంతగా వాళ్ళు ఏం చేశారంటే గవర్నమెంట్ అన్ని ఆపేసి, ట్రాన్స్పోర్టేషన్ అన్ని ఆపేశాడు. ఏది మూవ్ అవటానికి వీల్లేదు. అది ఆ తుఫాన్ వెళ్ళిపోయేంత వరకు. అట్లాగా ఆర్డర్ ఇచ్చి బేస్మెంట్లో ఉండమన్నారు ప్రజలందరినీ. పైన కూడా ఉండదు, ఎందుకంటే బిల్డింగ్ పై భాగం కూడా లేచిపోతే 350 స్టాండింగ్ ఈజ్ నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ జోక్ అన్నట్టుగా. ఆ తర్వాత మరి ఇక దాన్ని ఇంప్లిమెంటేషన్కి ఎవరైనా ఉన్నాయంటే పోలీసు వాళ్ళే కదా, ఇంకోటి ఉంటాడు. వాళ్ళు ఏం చేశారంటే జీప్ వేసుకొని తిరుగుతూ ఉంటారు. ప్రతి వాళ్ళని అయ్యా అనౌన్స్ చేసుకుంటూ వెళ్తున్నారు బోర్డుగా.
లౌడ్ స్పీకర్లో అనౌన్స్ చేసుకుంటూ వెళ్తా ఉన్నాడు. జాగ్రత్తగా ఉండండి, లోన్ ఉండండి, అన్ని మూసుకోండి, ఇది చేయండి, అది చేయండి, మీరు ఇట్లా మీ భద్రతలో మీరు ఉండండి, ఇట్లా కాసుకుని ఉండండి అని కొన్ని జాగ్రత్తలు చెప్పుకుంటా మన కరోనాకి చెప్పినట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉంటే ఒక 20 మంది ఏం చేస్తున్నారంటే ఒక ఇంటి వెనక పక్కన ఇన్ని వెనక భాగంలో స్ట్రాంగ్ వైన్ పార్టీ అంట, అంటే తుఫాన్ వైన్ పార్టీ అని దాన్ని ఎంజాయ్ చేస్తా ఉన్నారు. ఒక 20 మంది అంతా కలిసి ఒక పార్టీ పెట్టుకున్నారు. దాని పార్టీ పేరు స్ట్రాంగ్ పార్టీ అంట, అంటే తుఫాన్ పార్టీ అన్న అర్థంతో పెట్టుకున్నారు. అంత బాగానే ఉంది. వీళ్ళు వచ్చారు పోలీసులు, అయ్యా చెప్పారు, అయ్యా ఇది చాలా ప్రమాదకరమైంది, ఆటలు కాదు పాటలు కాదు, ఇది జోక్ కాదు, ఇది 350 కిలోమీటర్స్లో వస్తుందంటే దీన్ని తట్టుకోవడం మన వల్ల కాదు, కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి, ఈ పార్టీని ఇమ్మీడియట్గా క్లోజ్ చేసి మీరు మీ ఇళ్ళకెళ్ళి క్షేమంగా ఉండండి అంటే రైట్ సార్ రైట్ సార్ రైట్ సార్ అని చెప్పారు. వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళారు. వెళ్ళిన తర్వాత వీళ్ళు అంత బాగా మాత్రం 350 వస్తున్నట్ట ఇదంటే అదంతా పోలీసు చెప్తూ ఉంటాడు. అట్లా ఇట్లా నవ్వుకొని ఆ పార్టీ కంటిన్యూ చేశారు. చేసిన తర్వాత రెండో రోజు వార్తాపత్రికలో ఏమొచ్చిందంటే హెడ్లైన్స్ 20 people, అంటే ఆ పార్టీ చేసిన 20 people అని వచ్చింది. అంటే ఆ 20 మంది మాత్రమే చనిపోయారు చూశారు. తర్వాత ఆ పార్టీలో చేరిన ఒక అమ్మ 5 నెలల బిడ్డను కూడా తీసుకెళ్ళింది. బిడ్డను తీసుకెళ్ళి అమ్మ చచ్చిపోయింది, వీళ్ళందరూ చచ్చిపోయారు, కానీ ఆ బిడ్డ మాత్రం ఒక బెడ్డింగ్ ఏది అంటే పరుపు, ఆ పరుపు మధ్యలో ఉండి అట్లాగే ఉండిపోయింది. ఆ పరుపు మాత్రం ఏం కావాలి, ఆ బిడ్డకి ఏం కావాలా, మిగిలిన అంతా బయట ఉన్న 20 మంది చచ్చిపోయారు వీళ్ళు. సో దట్ ఈస్ ఆల్సో దేర్, దిస్ ఇస్ ఆల్సో దేర్. అంటే ఆయన పై వస్త్రం, ఆసక్తి కలిగిన పై వస్త్రం ఆ బిడ్డకి అట్టే పెట్టాడు కాబట్టి పరుపు ఆఫ్రాలు ఎంత, అంత 350 కిలోమీటర్లు, ఆ బిడ్డ ఎంత వెయిట్, ఒక్కసారికి లేచిపోవాల్సింది అది పోయి దాన్ని. అందుకనే దేవుడు కనుక మనల్ని రక్షించదలుచుకుంటే ఒక ఆకును కూడా అడ్డం పెట్టిన చాలు, మనకి ఆకు అడ్డం పెట్టేదానికి అద్దాలు మనల్ని అన్ని రకాల బాధల నుండి నివారిస్తుంది, ఆపుతుంది. అది ఇప్పుడు ఈ సైక్లోన్ కాదు, ఏ సైక్లోన్ వచ్చినా కానీ ఇప్పుడు ఈ నివారణ అవ్వరా, ఇది ఒక సైక్లోన్ వచ్చింది కదా, ఈ సైక్లోన్ అదే కాదు, ఇట్లా సైక్లోన్లు 10 వచ్చినా కానీ ఒక ఆకు దేవుడు మనకు అడ్డం పెట్టి నేను సంరక్షిస్తున్నాను, ఇది నా పై కోటు, ఓవర్ కోట్ అని కనుక ఇచ్చాడంటే అద్దాలు మనం సంరక్షించడానికి. కాబట్టి అట్లాగే వాళ్ళు ఆ తర్వాత ఇక్కడికి వచ్చేట్లయితే చాలా మంది అట్లాగా ఉంటుండే. యాక్చువల్గా చెప్పాలంటే దేవుని యొక్క ఆసక్తి అనేది ఎట్లాగా ఉంటుందంటే అసలు మామూలుగా ఏదైనా ఒక విషయం, ఇప్పుడు చిన్న బిడ్డకి అన్నం తినిపించాలనుకో, మనం ఏం చేస్తాం, అదిగోరా బండి, ఇదిగోరా బస్సు, ఇదిగోరా లారీ, ఇదిగోరా కారు పోతాం, చూడరా అంటాం. కానీ వాడికి ఆ పెద్దడా ఇవన్నీ చూసిన తర్వాత వాడికి ఆసక్తి ఉంటుందా, ఉండదు కదా. ఇప్పుడు మనకి ఆ లారీలు చూడటం, కార్లు చూడటం ఆసక్తి ఈ వయసులో ఉంటుందా అంటే ఉండదు. కానీ చిన్న బిడ్డ, పుట్టిన బిడ్డ, అన్నం తినిపించే బిడ్డకి అమ్మ ఏం చేసుకొచ్చింది, బయట తీసుకొచ్చి అదిగో కారు, అదిగోరా కాకి, ఇదిగోరా ఇదిరా, అదిరా ఇదిరా అని ఇస్తూ ఉంటుంది. అది ఆ ఆసక్తి ఆ బిడ్డకు ఉంటుంది చూడాలని. కానీ తను పెద్దవాడైన తర్వాత ఆసక్తి తగ్గిపోతూ ఉంటుంది. అట్లాగే మన మీద కూడాను దేవుని యొక్క ఆసక్తి ఎంతకాలం ఉంటుందంటే మనం ఆయన కింద లోబడి ఉండి ఆయన అడుగుజాడలో ఉన్నంతకాలం ఆయన ఆసక్తి మన మీద ఉంటుంది. ఆయన ఆసక్తి మనం ఎప్పుడు మీద మనం ఆయన మీద తిరిగిపడ్డప్పుడు, తండ్రి ఎంతకాలం బిడ్డలు ఎంత సంరక్షిస్తాడో, వాళ్ళు తండ్రి మాట చెప్పినంత కాలం బిడ్డలను సంరక్షిస్తుంటాడు. కానీ ఎదురు తిరిగిన తర్వాత ఏం చేస్తాడు, నా వల్ల కాదయ్యా అంటాడు. అదే ఇజ్రాయెల్ దేశానికి కూడా అయింది చివరిలో. సరే, ఇప్పుడు మన పాఠానికి వచ్చేటైతే ఇప్పుడు మరి ఇట్లా వచ్చిన దాన్ని ఏంది, ఎట్లా జరిగింది తర్వాత అప్పుడు ఈయన ప్రార్థనకి జవాబు ఏమిచ్చాడు, 32వ వచనం, ఇది 2 రాజులు 19వ అధ్యాయం 32వ వచనం. కాబట్టి ఒక బాణమైన ప్రయోగింపడు, ఒక కేడమను కనుపరచడు, ముట్టడి దెబ్బ కట్టడు, ఈ పట్టణంలోనికి రాక తాను వచ్చిన మార్గం తిరిగిపోవును. ఇదే వాక్కు. ఇది ఈయన ఏది పరిచి చెప్పి ప్రార్థన చేసిన దానికి జవాబుగా ఇది వచ్చిందన్నమాట. సరే,
నేను ఎట్లా ఇంకా ఫర్దర్ ఇంకేం చెప్తున్నారయ్యా, నా నిమిత్తమును నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షించాను. ఈ రాత్రి యెహోవా బయలుదేరి అశ్షూరు రాజు దండుపేటలోకి వచ్చి 185,000 ఎంతమంది అయితే సైన్యం 185,000 మంది చుట్టున్నారో వాళ్ళని ఒక్క దూత చంపింది. అప్పుడు వీళ్ళకి విడుదల కలిగింది. కానీ మరి ఇక అదైతే వెళ్ళిపోయాడు, ఆయన పంటనంతా నాశనం చేశాడు, నదులన్నీ నీళ్ళని బ్లాక్ చేశారు, నీళ్లు లేవు ఏమి లేవు వీళ్ళకి. ఎట్లా బ్రతికెట్టు ఇంత పెద్ద పట్టణం ఎస్లేం పట్టణం. కానీ ఇసుక తలంపించాడు దేవుడు. ఈ అశ్షూరు రాకముందే జీవన్ నది నుండి ఊరి నీళ్లు, ఆ నీళ్ళని బెలంలాగా ఏది అండర్ గ్రౌండ్ వాటర్ టన్నెల్ లాగా తయారు చేయించి దాని ద్వారా ఎస్లేం పట్టణానికి నీళ్లు వచ్చేట్టుగా సహాయం చేశాడు. మళ్ళీ ఇప్పుడు దీంట్లో చెప్తున్నాడు, మీరు అన్నం కోసం దిగిపడతారా? మరి మనం ఎంతో మంది అయ్యా, మరి కరోనా విషయంలో మరి బిడ్డలకి ఎంతో మంది, ముఖ్యంగా దైవ సేవకులు మరి రోజు చింగి లేక బాధపడ్డారు. వాళ్ళ కష్టాలు నిజంగా వింటా ఉంటే ఎంత బాధగా జాలి వేసి కన్నీళ్ళు వస్తూ ఉంది, అంత బాధగా ఉంది. అట్లాంటి విషయాల్ని మరి మీకు చింది విషయం ఏంటి దేవా, మరి మాకు చింది విషయం ఏంటి అన్నప్పుడు ఈ విషయం చెప్తూ ఉన్నాడు. 29 వచ్చింది నాన్న. 29 2 రాజులు 19 అధ్యాయం 29. చెప్పింది ఏమనగా, హిజ్కియా నీకిదే సూచన, ధాన్యమును మందు దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజింతురు. 3వ సంవత్సరంలో మీరు విత్తనం విత్తి చేలు కోయుదురు, ద్రాక్ష వాటి అనుభవించుదురు. వాటి బలం అనుభవించదు. అంటే ఈ సంవత్సరానికి పంట ఇచ్చాడు, వచ్చే సంవత్సరానికి పిలక పంట అంటారు. పిలక ఇప్పుడు అట్లు నరికేయగానే గెలరాగానే గెల బండే టైంలో నరికేస్తాం, దాని వెనక వచ్చే పిలకలు ఉంటాయి, అవి కూడా గెలలేస్తాయి. అట్లాగే 2వ సంవత్సరానికి కూడా ఆయన భుజించేట్టుగా ఎంత ఏర్పాటు చూడండి. మరి కరోనాలో తిండి లేదని మన భక్తులు మరి దైవదాసులు ఎంతో మంది బాధపడతా ఉన్నారు. వీళ్ళందరికీ మధ్య ఆహారం ఎట్ల నుంచి వస్తుంది అంటే దేవుని యొక్క ఆసక్తి. అది తన బిడ్డల్ని ఎప్పుడు కూడా ఆయన వదలడు విడివడు, ధైర్యంగా ఉండు, నిబ్బరంగా ఉండు అంటాడు. ఇన్నిసార్లు చెప్పినా కానీ అయ్యా ప్రేయర్లో ఉన్నాను కొంచెం చెప్పింది. తిండి లేకుండా ఉంటానికి ఈ సంవత్సరం పండుద్దంట, వచ్చే సంవత్సరం కూడా దేవుని యొక్క ఏర్పాటు చూడండి. సమృద్ధికి ఇస్తా ఉన్నాడు. ఆ తర్వాత మీరు ఇస్తాంటే కోయండి, మీకు సమృద్ధి అయిన ఫలాన్ని నేను ఇస్తా ఉన్నాడు. నీళ్లు లేవు, నిప్పులు లేవు, ఏమీ లేవు, వాళ్ళు అన్ని నదులు వాళ్ళు బ్లాక్ చేసి ఇచ్చారు. మళ్ళీ ఆ తర్వాత అన్ని పంటలు కోసి కాల్చి పాడేశారు అగ్ని చేత, పట్టణాలు కాల్చి చేశారు. చిన్న చిన్న ఎర్చిలే మొక్కలు ఒకటే మాత్రం క్షేమంగా ఉంది. కానీ ఎర్చిలేంలో ఉండేవాళ్ళు ఇంటికి ఎట్లా కూరగాయలు ఎట్లా అంటే అన్ని వాటి రిక్షాలు అయ్యి ఆటోమేటిక్ చేస్తే దేవుని కృపలను ఇస్తా ఉంది. అదే రకంగా మనం కూడా దేవుని విశ్వాసం ఉంచాలా, దేవుని మాట ఏంటి వాక్యం విశ్వాసం ఉంచాలా. మన తిండి మన వ్యవహారాలన్నీ చూసే దేవుడు ఆయన. శత్రువుని అనేక రకాలుగా మనల్ని బాధ పెట్టడానికి, మన తిండి లేకుండా చేయటానికి, వస్త్రాలు లేకుండా చేయటానికి, ఆరోగ్యం లేకుండా చేయటానికి, కొట్టడానికి, తిట్టడానికి అనేక రకాలుగా ఇబ్బందులు వస్తూ ఉంటుంది. కానీ దేవుని యొక్క హస్తం ఎప్పుడు మనకు తోడుగా ఉంటుంది. ఆయనకి అది ఆసక్తి, మనల్ని రక్షించాలన్న ఆసక్తి దేవునికి ఉంది. కాబట్టి దేవుని ఆసక్తి గొప్పది. ఆయన ఇచ్చే పై వస్త్రం ఉంది, చాలా గొప్పది అది. ఇట్లాగా మరి వాళ్ళు అట్లాగే ఉన్నారు. నీళ్లు ఉన్నాయి, పంటలు ఉన్నాయి, ఇంకేం కావాలా, ఆహారం కావాలా, అన్నీ అయిపోయినాయి. కాబట్టి సమృద్ధిగా ఉండారు వాళ్ళు. కానీ అదే ఆసక్తి మనకి కొత్త నిబంధనకు వచ్చేట్లయితే యేసుక్రీస్తు ప్రభుకి ఒక ఆసక్తి ఉందట. ఏంటి? యోహాను సువార్త 2:17 ఆయన ఒక కార్యం చేస్తాడు. అక్కడ దేవాలయానికి వెళ్ళి 2వ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయం. ఆయన శిష్యులు నీ ఇంటిని కూర్చున్న ఆసక్తిని భక్షించునని రాయబడినట్లు చేసుకుని అంతకు ముందు వచ్చిందని కూడా అవుతాడు. అసలు ఎందుకు ఆ విషయం చెప్పారు అన్నది 2:16 పావురములమ్మ వారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి,
నా తండ్రిలు వ్యాపారులుగా చేయకూడని చెప్పాను. ఉమ్. ఆయన శిష్యులు కూర్చున్న ఆసక్తి నన్ను భక్షించునని వ్రాయబడి ఉన్నట్టు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే ఆ బల్లలు ఇట్లా చేసేస్తాడు, రోకలు మార్చే వాళ్ళని అందరిని ఎలగొడతాడు, ఎద్దుల్ని గాడిదలు అన్ని కట్లిప్పి అన్నింటిని పంపిస్తాడు, అన్ని రకాలుగా ఆయన చేసి చిల్లర మార్చుకునే వాళ్ళని అందరినీ కూడాను పంపించి దొంగలు నా తండ్రి ఇల్లు మీరు ఎట్లా చేశారు, దొంగలు గోగా చేశారని గద్దిస్తాడు వాళ్ళని. ఈ గద్దింపు ఎందుకంటే అంటే ఇప్పుడు శిష్యులు ఏమో అర్థం చేస్తున్నారంటే నా తండ్రి ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. మరి మనలో ఎంత ఆసక్తి ఉందా మన తండ్రి ఇంటికి వెళ్ళటానికి? మనకు కదా దేవుడు నీళ్ళు ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, వివాహాలు ఇచ్చాడు, అన్ని రకాలుగా సమకూర్చాడు. కానీ మన దేవుని యొక్క ఇల్లు విషయం ఏ రకంగా ఆసక్తి ఉంది, మనం ఏ రకంగా పరోపకారులు. తీతు పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం కూడా చదువుతున్నాను. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి క్రియలంద తన కోసము పవిత్రపరచు ఎట్లాంటి ఆసక్తి ఉండాలంట? సత్క్రియలందు ఆసక్తి కలిగిన వారమై ఆయన ఉండి ఇంకెట్లా ఉండాలి? ఆయన ఎట్లా చేసుకున్నాడు? ఆసక్తి వల్ల తన సొత్తుగా చేసుకున్నాడు. మళ్ళా చదువుతున్నాను వచ్చిన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సమస్త దుర్నీతి నుండి విమోచించి సత్క్రియల యందు ప్రజలను తన కోసం పవిత్రపరచుకొని తన కోసం సత్క్రియలను పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. ఏంటంటే తన సొత్తుగా చేసుకోవాలన్న ఆసక్తి వలన ఈ దొంగల వల్ల వీళ్ళంతా అమ్మే వాళ్ళని అన్ని తీసి మనకు ఒక ఆలయాన్ని ఏర్పరుచున్నాడు. ఆలయానికి వెళ్ళి ఆయన్ని ఆస్వాదించేదిగా ఉండాలి. ఇంకా ఆసక్తి విషయాలు మనం ఏం ఆసక్తి అపోస్తలుడు పౌలు ఏం చెప్తాడంటే 1 కొరింథీ 14:12 ఒకసారి చదువుతున్నాను. 1 Corinthians 14:12 మీరు ఆత్మ సంబంధం సంగమున అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నము చేయుడి. సంఘం నాకు అభివృద్ధి కలిగే శక్తి ఎట్లా ఉండాలి? మన సంఘం అట్లా 2 Corinthians కూడాను 2 Corinthians 9:2 క్యాండిల్తో ఉన్నాను నేను చదవడం కష్టం. 2 Corinthians 9:2 నేను ఎరుగుదును, అందువలన సంవత్సరం నుండి సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియ వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూసి అనేకులు ప్రేరేపింపబడి వచ్చిందంట. మీ యొక్క ఆసక్తిని గురించి అతిశయపడుతున్నాను. మీ ఆసక్తిని చూసి అనేకులు మనకి ఇంట్రెస్ట్ ఇప్పుడేది నేను టైంలో వెళ్ళాలా దేవాలయానికి, నేను టైంలో నెట్వర్క్ లో రావాలా, ఇట్లాంటివన్నీ నన్ను చూసి ఆసక్తి మిగిలిన రావాలి. అరే ముసలోడు ఎంత కష్టపడుతుంటే మనం ఎందుకు వెనకబడేది, మనం కూడా ముందుకెళ్ళాలి. ప్రేరేపణ వాళ్ళ మనసులో పుట్టాలా, ఆ ఆసక్తి రావాలా. అదే నేను కోరేది కూడాను, అదే తండ్రి కోరేది, అదే దేవుడు కోరేది, అదే ప్రతి ఒక్క దైవజనుడు కోరేది. ఆసక్తి అనేది ఉండాలి. ప్రార్థన చేయటంలో ఆసక్తి ఉండాలా, ఆరాధించడంలో ఆసక్తి ఉండాలా, నేనా అన్నట్టు వెళ్ళాలి. అట్లా ఉంటేనే కానీ ఆ ప్రేరేపణ మనలో దేవుడి యొక్క ఆసక్తిని అట్లానే మరి చివరిగా నేను సువార్త విషయం వస్తాను. సువార్త విషయం ఏంటి అంటే విషయం ఏం చెప్తా ఉన్నాడు ప్రభు, యేసుక్రీస్తు ప్రభు యోహాను ద్వారా
ఈశ్వరు రాసించాడు చేత మన కోసం. రెవల్యూషన్ ప్రకటన గ్రంథం నేను ప్రేమించు వారిని శిక్షిస్తున్నాను. అంకుల్ నేను చదువుతున్నాను. నేను ప్రేమించు అందరినీ గద్దించి కనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందము. ఆసక్తి కలిగి ఏం కావాలని నీకు మారు మనసు పొందాలి. ఎందుకనంటే మారు మనసు పొందాల్సిందే. మళ్ళా చదువుతున్నా వచ్చిన ప్రేమించు గద్దించి శిక్షిస్తున్నాను. ప్రేమిస్తున్నాను కాబట్టి శిక్షిస్తున్నాను. అవును, మన కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, అరే నేను దేవుని నమ్ముకున్నాను అయినా కానీ వస్తుంది అంటున్నావే, మరి ఆ శిక్ష నువ్వు భరించు. ఆదాం లాంటాడే, అబ్రహం లాంటాడే తన కుమారుని ఒకే కుమారుని 100 సంవత్సరాలప్పుడు వయసులో పుట్టినవాడిని అయ్యా నువ్వు బలి ఇవ్వమంటే ఆయన తల వంచుకుని బలించాడు. ఆయన వల్ల ఇది 22 అధ్యాయం ఆదికాండం 22:12 చూసేట్లయితే చదవాలి చేస్తాను. 12లో చూసేట్లయితే నీకు ఉన్న ఒకే కుమారుని బలిగా అర్పించడం నువ్వు సందేహించలేదు, ఎనగదీయలేదు కాబట్టి నువ్వు ఆ ఎందు భయభక్తులు గలవాడు అయి దీనివల్ల నిరూపించుతున్నాను అని చెప్తా ఉన్నాడు, రుజువు అవుతుందని. అట్లాగే మనకి శిక్ష ఎందుకు వస్తున్నాయా అంటే మరి ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్ష వస్తుంది. శిక్ష లేదే క్రైస్తవుడు కానేడు. ఎవరికైతే ఈ శోధన ఇబ్బందులు ఇగటాలు రావో వాడు నిజమైన క్రైస్తవుడు అని చెప్పుకోవడానికి వీలే లేదు. కారణం ఏంటంటే అట్లా ఇబ్బందులు వచ్చి వాటిని జయించిన వాడే యేసుక్రీస్తు ప్రభుని శిష్యుడు అవుతాడు. నువ్వు శిష్యుడు అవ్వాలంటే నువ్వు జయించాలంటే నీకు శోధనలు రావాలా. ఆర్డిల్స్ ఉన్నాయి. ఆర్డిల్స్ అంటే మీకు తెలుసలేదు, ఇది పరుగు పనిలో ఆర్డిల్స్ ఉంటాయి. 100 మీటర్స్ అని 400 మీటర్స్ ఆర్డిల్స్ అని వాడిని జంప్ చేసుకొని రావాలా. ఎవడు ముందు వస్తాడో వాడికి కిరీటం లేదా బహుమతి రివార్డు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది, ఈ కప్పు ఏదో ఒకటి. అట్లాగే శిక్షించి ఆయన ప్రేమించే వారిని అందరూ శిక్షిస్తూ ఉన్నాడు. శిక్షించినప్పుడు అప్పుడు మారు మనసు పొందాలంటా ఉన్నాడు. సరే, తర్వాత ఇది ఒక శుభాకాంక్షంగా ఉంది. అదేవిధంగా ఆసక్తి కలిగి ఉండాలా మనం ఆ విషయంలో. అట్లాగనే ఏస్కేల్లో ఒక మాట అంటాడు. ఏస్కేల్ 5 అధ్యాయం ఒక్క నిమిషం. ఎజ్కేల్ 5 అధ్యాయంలో ఒక మాట, ఆయనకి కోపం వస్తుందంట. ఆ కోపాన్ని చల్లార్చకుండా అంటే ఏం చేస్తానని ఎజ్కేల్ 5 అధ్యాయం 13వ వచనం. ఎజ్కేల్ కోపము తీరును నన్ను ఓదార్చుకొను, నేను యెహోవానైన ఆసక్తి గలవాడనై అలాగూ సెలవిచ్చునని వారు తెలుసుకొందరు. ఆయన ఆసక్తి అంటే నేను ఆసక్తి గలవాడినై అలా సెలవిచ్చిందని వారు తెలుసుకోరు. ఎట్లాగా 2 గొర్రెలు మేకలుగా విభజిస్తానని నరకంలో పడేసే వాళ్ళని స్వర్గంలో తీసుకెళ్లేవాడిని నా బిడ్డలుగా. కొంతమంది ఏమో మరి నాకు విరోధులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళని గురించి నేను ఉగ్రత తీర్చుకునే వస్తాను. ఆయన 2వ రాకడలో ఉగ్రత తీర్చుంది, నా కోపం తీరుంటే వారి మీద నా ఉగ్రత తీర్చుకుని నన్ను ఓదార్చుకున్నాను. నేను వారి మీద ఉగ్రత తీర్చుకునే కాలము యెహోవానై నేను ఆసక్తి గలవాడినాయి. ఏది మనం రక్షించడానికి ఆసక్తి గలాయి, పరలోకానికి తీసుకెళ్ళడానికి ఆసక్తి గలాయి, పరలోక ధనాన్ని ఇవ్వటానికి, పరలోక నివాసాన్ని ఇస్తానికి, పరిశుద్ధాత్మని ఇస్తానికి ఆయన ఆసక్తి గలవాడినాయి ఇలా సెలవిచ్చాడంట. కాబట్టి ప్రియులారా, ఎవరైనా ఇంకా యేసుక్రీస్తు ప్రభుని ఎరగకుండా ఉంటే దయచేసి ఈ రోజు నుండి ఆయన ఎరగండి. ఎందుకంటే ఆయన ఆసక్తి ఉంది. వేరు పొరుస్తాను అంటున్నాడు, చేది మేము నరకంలో వేస్తాను అంటున్నాడు తను అంగీకరించకపోతే. అదే రెవల్యూషన్లో చూసాం. మంచి మనస్సాక్షి కలిగి ఆయన ఆసక్తి కలిగిన వారు మారు మనసు పొందేట్లే నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. ఇప్పుడు అదేవిధంగా అన్ని కష్టాల్లోనూ ఆయన కవచం వల్ల మనం ఈ లోకం అంటే భూమి మీద కూడా సుఖంగా ఉండగలం, పై లోకంలో కూడా సుఖంగా ఉండగలం. కాబట్టి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవునికి కూడా మన మీద ఆసక్తి ఉంది. తన సృష్టి మీద ఆసక్తి లేదు,
ఆయన చేసిన గొప్ప కొండల మీద, ఏది సముద్రాల మీద, నక్షత్రాల మీద, ఈ సూర్యుడి మీద, చంద్రుడి మీద, వీటి మీద ఆసక్తి లేనే లేదు. ఆసక్తి ఎవరి మీద అంటే నీ మీద, నా మీద. ఓ ఎగ్జాంపుల్, యెహోవా దేవుడు ఆదాముని అవ్వని ఏదైనా తోట నుంచి ఎల్లగొట్టేటప్పుడు ఆయన ఏం చేసి చర్మం సొక్కాలు చొరిగించి ఎల్లగొడతాడు. ఆయనకున్న ఆసక్తి చూడండి, ఎంత ఆసక్తి, ఎంత గొప్పదో మరి. అంతేగాని వాళ్ళని అట్లాగే ఎల్లగొట్టడం, మళ్ళీ లేదు ఆయన చేతితో చేసిన మనిషే కదా ఆదాము, మట్టిలో తీసినాడు. ఆరే నువ్వు చచ్చిపోరాని అయితే అయిపోయింది. ఆదాం అవ్వలు ఇద్దరు అయిపోయారు. మళ్ళీ ఒక గుప్పిడి మట్టి తీసుకుని ఇంకొక ఆదాముని ఇంకొక అవ్వని తయారు చేయగలడు ఆయన. కానీ అంత శక్తి ఉండగాని చేసిన వాళ్ళని, తన ప్రజలను మాత్రం సైతాన్ చోట శోధించబడ్డారు కాబట్టి తను వాళ్ళ రక్షణకై వచ్చి వారికి శర్మ వస్త్రాలను ధరిస్తాడు. అదే ఆయన ఆసక్తి. అంత గొప్ప దేవుడు మన దేవుడు. ఆయనకున్న ఆసక్తి మన మీద ఎంతో ఉంది. మనం నశించాలని రబ్దకే వచ్చాడు, సనేరిబ్ వచ్చాడు. ఎవరు వచ్చినా కానీ ఆయన యొక్క వచనానికి, ఆయన యొక్క వాక్ పోనీయలేం. ఏ ఆయుధమును రూపింపని ఏ ఆయుధమును మనకి విరోధంగా వర్ధిల్లదు. కాబట్టి ప్రజలారా, ఈ సహవాసంలో ఉన్న బిడ్డలారా, నా మనం ఏంటంటే మీరంతా ఆయన్ని పట్టుకుని ఉండండి. ఆయన మన ఎందుకు ఆసక్తి కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన సేవలో మనమంతా ఉండాలా, నెగ్లెక్ట్ చేయకూడదు. నెగ్లెక్ట్ చేసామా, ప్రార్థన చేయమన్నా 10 సార్లు చెప్పాల్సి ప్రార్థన చేయమని. మీకు ఏం ఆసక్తి ఉందంటారు చెప్పండి. మనకే ఆసక్తి లేకపోతే మన మీద దేవుడి ఆసక్తి ఉంది. అట్లాగే ఉత్తర ఇది ఇజ్రాయెల్ దేశం అట్లాగే నాశనం అయిపోయింది. అట్లాగే 20 మంది పార్టీ చేసుకుంటున్నారే, ఏమి స్టాంప్ పార్టీ అని పెట్టుకున్నారంట. 20 మంది పోయారు. చిన్న బిడ్డ, 5 నెలల బిడ్డ ఒక పరుపు వచ్చి ఆపింది. అట్లాంటి గొప్ప గొప్ప విషయాలు, గొప్ప సాక్ష్యాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు దేవుని యందు శ్రద్ధాశక్తి చూపించండి. ఆయన మన యందు ఆసక్తి కలిగి ఉన్నాడు. మనం ఆయన యందు ఆసక్తి కలిగి, మన సహోదరుల పట్ల ఆసక్తి కలిగి ఉంటే శిష్యుల బృందం, శిష్యుల యొక్క దినదినాభివృద్ధి ఇంక గొప్పగా అవుతుంది. ఇంకా మనం చూసి మిగిలిన వాళ్ళు కూడా ఆయన శిష్యులుగా మారుతారు. కాబట్టి చిన్న వర్తమానాన్ని దేవుడు ఈరోజు ఆశీర్వదించుగాక. ఆమెన్. ఆమెన్ ప్రభు.